ఏపీ బీజేపీ విషయంలో ఢిల్లీ పెద్దలు చాలా స్పష్టతతో ఉన్నారా? అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి నేటి వరకు బీజేపీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు దీన్నే స్పష్టం చేస్తున్నాయా? గతంలో జరిగిన పొరపాట్లు మరోసారి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఏపీ విషయంలో కమలం పార్టీ పెద్దలు ఎందుకు ఇలా చేస్తున్నారనే చర్చ రచ్చరాజేస్తోంది. ఏపీలో రాజకీయంగా బలపడేందుకు బీజేపీ చాన్నాళ్లుగా ఎన్నో వ్యూహాలు రచిస్తోంది. 10 ఏళ్లుగా ఏపీలో ఎలాగైనా తమ ఓటు బ్యాంకును పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే సొంతంగా ఎన్నికలకు వెళితే ఓట్లు పెరిగినా సీట్లు పెరిగే ఛాన్స్ లేనందున పొత్తుతోనే ఇన్నాళ్లు కాలం వెళ్లదీసింది. 2014లో ఏపీలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఆ సమయంలో పొత్తులో ఉంటూనే పార్టీని బలపర్చుకోవాలని డిసైడ్ అయ్యింది. అప్పటికే దేశవ్యాప్తంగా మోడీ మానియా నడుస్తోంది. ఏపీలో బీజేపీని మరింత బలపర్చేందుకు ఇదే మంచి తరుణంగా బీజేపీ ఆలోచించింది. కానీ బీజేపీ అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగింది. అప్పట్లో టీడీపీతో పొత్తు ఎక్కువ కాలం కొనసాగలేదు. రాష్ట్ర విభజన తర్వాత అభివృద్ధి విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్తో మిత్రపక్షమైన టీడీపీ కయ్యానికి దిగింది. తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదనే కారణంతో బీజేపీతో పొత్తును టీడీపీ తెంచుకుంది. దీంతో ఇలా పార్టీ బలపడుతోంది అనుకుంటున్న సమయంలోనే మళ్లీ యథాస్థితికి చేరింది. ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి ఘోర పరాభవాన్ని చూసింది. జగన్మోహన్ రెడ్డి దెబ్బకు టీడీపీతో పాటు బీజేపీ పార్టీ కూడా ఘోర ఓటమి చవిచూసింది. రెండోసారి దేశంలో మోడీ హవా కొనసాగింది. కానీ ఏపీకి వచ్చేసరికి మాత్రం బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. అయితే ఏపీలో ఉన్న జగన్ ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ పార్లమెంట్లో బిల్లులకు మద్దతు తీసుకుంది. అదే సమయంలో ఏపీలో ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న జనసేన పార్టీతో పొత్తుకు నిర్ణయించింది. ఏపీలో పాగా వేయాలంటే బలమైన సామాజిక వర్గం మద్దతు కావాలని ఒక నిర్ణయానికి వచ్చిన బీజేపీ పవన్ తో దోస్తీ కట్టింది. ఏపీలో అప్పటి వరకు కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలదే రాజకీయ ఆధిపత్యం. కాపులు ఎంతో కాలంగా రాజకీయ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నా అది సాధ్యపడటం లేదు. అయితే ఇదే మంచి తరుణంగా భావించిన బీజేపీ పవన్ కు గ్యాలం వేసి ఏపీలో రాజకీయాలు చేయాలనుకుంది. వచ్చే ఎన్నికల్లో పవన్ తో జతకట్టి ఏపీలో మెజారిటీ సీట్లు సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తన పార్టీ బలపడేందుకు బీజేపీ అవసరం ఎంతైనా ఉందని గ్రహించారు. ఢిల్లీ పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా పనిచేశాడు. అయితే 2024 ఎన్నికల తరుణంలో ఏపీలో రాజకీయాలు ఊహించని మలుపు తిరిగాయి. అప్పటికే వైసీపీ ప్రభుత్వం చాలా బలంగా ఉంది. ఎన్నికల కోసం బీజేపీ, పవన్ తమ వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. అయితే ఈ రెండు పార్టీల బలంతో జగన్ ని ఢీకొట్టలేమని గ్రహించిన పవన్ ప్రజా వ్యతిరేక ఓటు చీలకూడదు అంటే టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనే ప్రతిపాదన పెట్టాడు. కానీ మొదట్లో బీజేపీ పెద్దలు ఆ ప్రతిపాదనపై పెద్దగా ఆసక్తి కనబర్చలేదు. ఇదే క్రమంలో చంద్రబాబు జైలుకు వెళ్లడం, జైలులో బాబును పరామర్శించిన పవన్ ఏకంగా టీడీపీతో తమ పొత్తు ఉంటుందని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో బీజేపీ కొంత అసంతృప్తికి గురైంది. టీడీపీతో పొత్తు విషయంలో మరోసారి ఆలోచన చేయాలని బీజేపీ సూచించినా పవన్ మాత్రం జగన్ను గద్దెదించడానికి టీడీపీతో పొత్తు తప్పనిసరి అని బీజేపీకి స్పష్టం చేశాడు. ఇక బీజేపీ అప్పటి పరిస్థితుల దృష్ట్యా జనసేన, టీడీపీ కూటమిలో చేరింది. ఆ తరువాత కూటమిగా ఎన్నికలకు వెళ్లి భారీ విజయం సాధించింది.
ఇంతవరకు బాగానే ఉంది. కానీ తాజాగా బీజేపీ తీసుకున్న నిర్ణయాలు పలు ఆలోచనలు తావితీస్తున్నాయి. ఎన్నికలకు ముందు కూటమి మేనిఫెస్టో ప్రకటన సీన్ నుంచి లోక్సభలో స్పీకర్ ఎన్నిక కోసం జగన్ మద్దతు కోరడం దాకా బీజేపీ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అర్థమవుతోంది. కూటమి మేనిఫెస్టో ప్రకటనలో తమకు సంబంధం లేనట్టుగా ఏదో ముక్తసరిగా పాల్గొన్న బీజేపీ ఎన్నికల తరువాత కూడా బీజేపీ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కూటమి పార్టీల్లో కలకలం రేపుతున్నాయి. లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో వైసీపీ మద్దతు కోరుతూ జగన్ కు బీజేపీ లేఖ రాసింది. ఇది రాజకీయంగా ఒక పెద్ద చర్చకు తెరలేపింది. అంతేకాదు మొన్నటి కేంద్ర రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కాషాయ పార్టీలో తొలి నుంచి ఉన్న నేతలకు మాత్రమే మంత్రి పదవులు దక్కాయి. కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ తరఫున ఎవ్వరూ ఊహించినట్లుగా తొలిసారి ఎంపీగా ఎన్నికైన నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మకు ఇవ్వడం ఏపీ బీజేపీలో పెద్ద చర్చే జరిగింది. సీఎం రమేష్ పురంధేశ్వరికి మంత్రి పదవులు వస్తాయని అనుకున్నారు అంతా. కానీ బీజేపీ పెద్దలు మాత్రం ఎవరూ ఊహించినట్లుగా శ్రీనివాస్ వర్మకు మంత్రి పదవిని కట్టబెట్టారు. మరో ట్విస్ట్ ఏంటంటే రాష్ట్ర మంత్రివర్గంలో కూడా బీజేపీ పెద్దలు అలాంటి నిర్ణయమే తీసుకున్నారు. పార్టీలో ఎప్పటి నుంచో ఉన్న సత్యకుమార్ కు అవకాశం కల్పించారు. ఇక్కడ కూడా అందరూ సుజనా చౌదరి పేరు అంచనా వేశారు. కానీ అందరి అంచనాలకు భిన్నంగా బీజేపీ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయాలే బీజేపీ తీరుపై అనుమానాలు కలిగేలా చేస్తున్నాయి. భవిష్యత్తులో టీడీపీతో పొత్తు విషయంలో ఏదైనా తేడా కొడితే ముందస్తుగా జాగ్రత్త పడుతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా బీజేపీ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందా అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇప్పుడు ఏపీ బీజేపీలో ఉన్న కొందరు కీలక నేతలు చంద్రబాబు అత్యంత సన్నిహితులు వారికి పదవులు కట్టబెడితే ఫ్యూచర్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని బీజేపీ అంచనా వేస్తున్నట్టు తెలుస్తోంది. 2014లో బీజేపీ తరఫున గెలిచిన కామినేని శ్రీనివాస్ కేబినెట్లో మంత్రిగా చేశారు. తదనంతరం బీజేపీ టీడీపీ పొత్తు విచ్ఛిన్నం కావడంతో కామినేని మంత్రి పదవికి రాజీనామా చేయకుండా బెట్టు చేశాడు. అంతేకాదు పార్టీకి వ్యతిరేకంగా బాబు ఆలోచనకు అనుగుణంగా పనిచేశాడు. ఆ అనుభవం దృష్ట్యా మంత్రి పదవుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా కారణంతో కూటమి నుంచి బయటకు వచ్చినా ఎలాంటి గందరగోళం లేకుండా బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకుందంటున్నారు. ఇందులో భాగంగానే జగన్తో కూడా బీజేపీ సత్సంబంధాలు కొనసాగిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబు పట్ల బీజేపీ దీర్ఘకాల వ్యూహాలతో ముందుకెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతోంది. బీజేపీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. చంద్రబాబుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఏపీ బీజేపీపై తన పూర్తి పట్టు కొనసాగించాలని బీజేపీ హైకమాండ్ డిసైడ్ అయినట్లు సమాచారం.